నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. 2 పర్యాయాల బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి, బీఎస్పీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఇదంతా ఒకవైపు ఉంటే, కొత్తగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గతంలో చాలా వైరల్ అయినటువంటి వార్త మీ అందరికీ తెలుసు. భోగ శ్రావణి ఎమ్మెల్యే సంజయ్ మీద కొన్ని ఆరోపణలతో రాజీనామా చేసి బయటకు వచ్చింది. తర్వాత వైస్ చైర్మన్గా ఉన్నటువంటి గోలి శ్రీనివాస్ని అక్కడ ఉన్నటువంటి సంజయ్ మళ్ళీ ఆయనను చైర్మన్గా చేసి ఇన్ని రోజులు నడిపేయడం జరిగింది. సో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త జీవోతో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికై జీవన్ రెడ్డి గారి మద్దతుతో కాంగ్రెస్ పార్టీలో చేరికైనటువంటి అడువాల జ్యోతి లక్ష్మణ్ గారితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే. నమస్తే. సో మొత్తానికి కొత్త అందం వచ్చింది జగిత్యాలకి, కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఎట్లా భావిస్తా ఉన్నారు? సంతోషం, చాలా సంతోషంగా ఉందండి. ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు, వాళ్ళకి ఏదో చేస్తానని. సో అందుకనే చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా మరి మీరు ఇప్పుడు యాక్సెప్ట్ అయ్యారు, కానీ మీరు కావాల్సింది ముందే ఉండే. అవునండి, అప్పుడే ఉండే. కాకపోతే ఇంకా సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే, నేను ఆల్రెడీ ఒకరికి మాట ఇచ్చాను, సో వాళ్ళనే చేద్దామని చెప్పడంతో మేము కూడా సైలెంట్ అయిపోయాం. సరే, మనకు నెక్స్ట్ అవకాశం వస్తుంది కదా, దానివల్ల మేము కూడా సైలెంట్ గానే ఉన్నాం. ఇక దాని తర్వాత తను కొన్ని పరిణామాల వల్ల తను రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అది బీసీలదే, పద్మశాలిదే కాబట్టి కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడిన తర్వాత పాలిటిక్స్ మాట్లాడుకుందాం. ఓకే, షూర్. ఎప్పుడైనా మీ ఇద్దరు మ్యారేజ్? 2004 నవంబర్ 27. లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. లవ్ అండ్ అరేంజ్. సో పిల్లలు ఎంతమంది? 2 బాబులండి. 2 బాబులు. సో పాలిటిక్స్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? నేను గతంలో స్టూడెంట్ లైఫ్లోనే నేను ఎన్ఎస్యుఐ ద్వారా జీవన్ రెడ్డి గారితో ఎన్ఎస్యుఐలో పార్టిసిపేట్ చేశాను యాక్టివ్గా. దాని తర్వాత 2099లో కొన్ని బిజినెస్ వల్ల రాజకీయాలకు ఒక 10 సంవత్సరాలు కొద్దిగా దూరం ఉన్నా. 99 to 2009 వరకు, 2010. దాని తర్వాత బిజినెస్ ద్వారా కొన్ని రోజులు దూరం ఉండి మళ్ళీ 2014లో జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా కౌన్సిలర్గా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా కొనసాగినాం. కొన్ని అనూహ్య పరిణామాలతోటి 2019లో ఎంపీ ఎలక్షన్స్ ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి కాబట్టి ఆ పరిణామాలతోటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మళ్ళీ 2020లో మాకు బీఆర్ఎస్ పార్టీ, కానీ మీ పొలిటికల్ బర్త్ మాత్రం కాంగ్రెస్ పార్టీ, బై బర్త్ మేము పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్లో రావడం, దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని మేడం 2020లో కౌన్సిలర్ పోటీ చేసి గెలిచారండి. సో మున్సిపాలిటీలో చైర్మన్గా ఎన్నికయ్యారు. ఎన్ని రోజులు అవుతుందన్న చైర్మన్? 25 రోజులు అవుతుందండి. వాస్తవంగా పబ్లిక్ని అడుగుతూ ఉంటే కూడా చైర్మన్ అయిన తర్వాత ఏ సమస్యని దృష్టికి తీసుకపోయినా కూడా స్పాట్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఒక మంచి స్పందన లభిస్తూ ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే కీలకంగా ఏ సమస్యలు వచ్చినాయి అనుకోవచ్చు 25 రోజులలో? మాకు శానిటేషన్ ఇష్యూస్ బాగా వచ్చాయండి, డ్రైనేజ్ ఇష్యూస్ బాగా వచ్చాయి, వాటర్ది వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రజల్లోకి వచ్చిందే పని చేయడానికి. అవును, డెఫినెట్గా మనం అందుకోసమే వచ్చినాం. ఈ జీవితం ప్రజాసేవకు అంకితం కాబట్టి, దానికోసమే మనం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా పనిచేయాల్సిందే. ఇప్పుడు వేరే వాళ్ళు ఎలా చేసారు అనేది మనకు సంబంధం లేదు, మనం ఏం చేస్తాం అనేది మనకు కావాలి. ఇప్పుడు దీంతో ఈ ఒక్కసారికి అని కాదు కదా, మన ఫ్యూచర్ బాగుండాలి, అబ్బాయి అమ్మాయి బాగా చేసింది అని అనుకోవాలి కదా అందరూ. మనం దేనికోసం వచ్చినాం? ప్రజాసేవ కోసం వచ్చినాం. మేము ఒక్క ఫోన్ చేయంగానే అమ్మాయి మా కోసం వచ్చింది అనేటట్టుగా చేసుకోవాలన్నదే నా జీవిత ఆశయం. అంతే. ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది, అది నాకు కావాలి. ఒకటి ఏంటంటే జనరల్గా అందరికీ ఎలక్షన్లో ఎన్నికైన ప్రతి ఒక్కరికి ఒక 5 సంవత్సరాల అవకాశం ఉంటుంది. కానీ ఈసారి
మా మున్సిపల్ చరిత్ర లోపల మున్సిపల్ చైర్మన్ గా ముగ్గురికి అవకాశాలు వచ్చినాయి. అవును, భోగ శ్రావణి, గోలి శ్రీనివాస్, తర్వాత మీరు. భోగ శ్రావణ్కి వచ్చిందండి. అవును, దాని తర్వాత ఆమె రాజీనామా చేయడం తోటి గోలి శ్రీనివాస్ పోయింది. వైస్ చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ కు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. తర్వాత జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో ద్వారా అవును. బట్ ఏదైతే ఈ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైస్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ గారికి బాధ్యతలు ఇచ్చేసరికి ఆ బాధ్యత రాహిత్యంగా ఒక 1 year ఎబో నాకు ఎలాంటి బాధ్యతలు లేవు, నేను ఏదో అపయత్న బాధ్యత చేస్తున్నా అన్న చందనంగా ఆయన పనిచేసి మున్సిపల్ వ్యవస్థ మొత్తం చెత్త కుప్పలాగా తయారు చేయడం గోలి శ్రీనివాస్ 100%. ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి పనులు కానీ ఎవ్వరికి ఎలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మున్సిపల్లో ఎక్కడైనా మున్సిపాలిటీ అంటే జస్ట్ 3 సమస్యలు ఉంటాయి. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ వీధి లైట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 3 వ్యవస్థలు ఫెయిల్. శానిటేషన్ బాడీ సభ్యులు ఏమనలేదా మరి? మిగతా కౌన్సిలర్ ఏం అబ్జెక్షన్ చేయలేదా? దానికోసం సంవత్సరంకి వెళ్ళి పోరాటం చేసిరు వాళ్ళు. ఆ పోరాట ఫలితమే మా విజయం. జీవన్ రెడ్డి గారి కృషి 100% మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మాకు పనిచేసే నాయకులు కావాలి, మాకు ఎవరైనా సరే మాకు అభివృద్ధి జరగాలి అని ఆలోచన చేశారు. ఇప్పుడు పార్టీకి విరుద్ధంగా ఓటేయడం అనేది మాత్రం చాలా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎందుకనంటే వాళ్ళు చూసిన గత 4 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, గత సంవత్సరం 4 సంవత్సరాల నుంచే ఏం జరుగుతుంది, అసలు అభివృద్ధి జరగట్లేదు అని వాళ్ళు ఆలోచించుకొని ఇట్లయితే కుదరదు, ఖచ్చితంగా మాకు ఒక మహిళ, ఇప్పుడు ఆమె రిజైన్ చేసి కూడా 1 year అవుతుంది కదా, ఖచ్చితంగా మాకు ఒక మహిళ కావాలి, మహిళా చైర్మన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిర్రు, ఎమ్మెల్యే గారు విప్పు జారీ చేస్తాము అని చెప్పినా కూడా అది పట్టించుకోకుండా ఒక మంచి పర్సన్ కి ఓటేసి గెలిపిస్తేనే ఇది అభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతోని మాత్రమే ఓటేసారు. ఇప్పుడు ఆమెకు ఒక 22 ఓట్లు పడ్డాయండి. విత్ ఎమ్మెల్యే తోటి ఒక ఓటు ఎక్స్ట్రా 23 పడ్డాయి. నాకు పార్టీలకు అతీతంగా 24 ఓట్లు పడ్డాయి. 12 ఓట్లు వేసారు. సో ఒక కూడా కాంగ్రెస్ వాళ్ళు వేశారు, బీజేపీ వాళ్ళు వేశారు, ఇండిపెండెంట్, ఎంఐఎం అండ్ బీఆర్ఎస్. పార్టీలకు అతీతంగా నాకు ఓట్లేసి గెలిపించారు. ఇది ఒక చరిత్రనే చెప్పుకోవచ్చు. అవునండి. సో మేము పార్టీలకు అతీతంగా నా కోసం పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. సో జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పేరు సంపాదించుకున్న లీడర్ జీవన్ రెడ్డి గారు. వాస్తవంగా అట్లాంటి ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి ఉండడం మీ అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అజాత శత్రువుగా పనిచేస్తాడు ఆయన. ఆయన గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు? ఆయన గురించి చెప్పాలి అంటే ఈ రోజు బీసీలకు మాత్రమే చెందాల్సిన ఈ సీటు ఒక ఓసీలు అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఆయన కృషి చేసి ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి రాష్ట్రం అంతా చాలా సమస్యలు ఉన్నాయి ఇట్లాంటివి అని చెప్పేసి తీసుకొచ్చి ఇవాళ బీసీలకు చెందాల్సింది బీసీలకు మాత్రమే చెందాలని చెప్పేసి ఈ రోజు నేను చైర్పర్సన్ అవ్వడానికి నా ముఖ్య కారకులు జీవన్ రెడ్డి గారు. ఆయన సపోర్ట్ వల్లనే నేను ఇవాళ చైర్పర్సన్ గా అక్కడ నాకు పెద్దపీఠం వేసి కూర్చోబెట్టారు. ఆయన లేకపోతే అసలు ఇది జరిగేదే కాదు. ఇక్కడే కాదు, ఇంకొకటి పొలాస దగ్గర కూడా ఎంపీపీ గారు చనిపోయారు. సో చనిపోతే అక్కడ కూడా ఓసీనే కూర్చుండబెట్టారు. ప్రస్తుత ఎంపీపీ. సో వైస్ ఎంపీపీని అక్కడ కూర్చుని మళ్ళీ ఓసీనే. అంటే ఈ జియో ఓవరాల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకొచ్చారు కాబట్టి సో అక్కడ కూడా చేయగలిగారు. అక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ ఎంత ఇంకొక 3 months ఉంది ఆయన పీరియడ్. సో ఉన్నా గానీ చేపిచ్చేశారు. సో అందరికి ఎలిజిబుల్గా ఆయన కూడా గెలిచిన తర్వాత పార్టీలోకి వచ్చేసారు, కాంగ్రెస్ లోకి. మొన్నే రీసెంట్ గా 5 days బ్యాక్. సో మీరు ఇప్పుడు చైర్మన్ అయినాక కూడా మళ్ళీ చేరికలు స్టార్ట్ అయినాయా? చాలా, రోజుకు వందలు చేరుతూ ఉంటే అసలు మాకు ఎట్లుందంటే గెలుపు అయిపోయింది, ఇంకా మా వారు 1 side అయిపోయింది అనిపిస్తుంది. సో మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది, ఎంపీ ఎన్నికలు.
నాకు ఆల్మోస్ట్ ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా జీవన్ రెడ్డి గారి అభ్యర్థిగా ప్రకటింపబడతారు. సో ఎట్లా పనిచేస్తారు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం? మా గెలుపు కోసం, మా గెలుపు కాదు, ప్రజలందరి గెలుపు. దాంట్లో జీవన్ రెడ్డి గారు మాకు ఏ రకంగా సహకారం చేశారు దానికి 1000 రెట్లు. ఆయన కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఆ జరిగి జగిత్యాల ప్రజలకు ఎంతో అన్యాయం జరిగినట్టే తప్పకుండా. కానీ మళ్ళీ ఒక్క మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎంపీగా ఆయనకు టికెట్ ఇచ్చి ఆయనను కాంటెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తుందండి. దానివల్ల ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ ఒక 2-3 డేస్ లోపల వస్తుందండి. ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం తప్పకుండా మేము కృషి చేస్తాం. మా వల్ల ఏ రకంగా అంటే ఆ రకంగా చేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. టౌన్లో గత 40 సంవత్సరాలుగా ఆయన ఓడినా గెలిచినా ఈ ప్రజల్ని పట్టుకొని ఉంటున్నారు. అవును, వేరే నాయకుని లాగా ఏదో హైదరాబాద్ లో గానీ ఇంకెక్కడో పోయి సెటిల్ కాలేదు ఆయన. అస్సలు కాదు. ఏదో అవసరం వచ్చినప్పుడు మాత్రమే జగిత్యాలకి రావడం అనేది సామాన్యుడిగా ఒక యాక్చువల్ ఏంటంటే ఆయన ఇల్లు ఒక రాజకీయ నాయకుని ఇల్లు కాదు, ఒక ఓపీ అండ్ ఒక డాక్టర్, ఒక పేషెంట్. నేను ఎక్కడికైనా అది మాత్రమే చెప్తా. ఈ ఓపీ లైఫ్ లో ఒడవదు. ఇంకా 43 సంవత్సరాలు అయితే రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయ్యి 43 సంవత్సరాలలో ఆయన ఇంతవరకు ఆయన ఓపీ ఒడవలేదు. పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 అవుతుంది. నాకు కాలు నొస్తుందని ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తారో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని, యాజ్ ఇట్ ఈజ్ గా ఆయన దగ్గరికి మార్నింగ్ లేవగానే వస్తారు, నాకు ఈ సమస్య ఉంది అని. ఆయనను నా కోటేషన్ అని అడగడు, నీకేం సమస్య ఉందని మాత్రమే అడుగుతాడు. నీ సమస్య ఏంటిదని వెంటనే విత్ ఇన్ 5 minutes లో కాల్ చేసి ఆ సమస్య తీరుస్తాడు. దట్ ఈస్ ద లీడర్. లీడర్ కి మాత్రమే అట్లాంటి లక్షణాలు ఉంటాయి, ఒక రాజకీయ నాయకునికి ఉండవు. సో అలాంటి నాయకుడు మాత్రమే రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అండ్ ఆయన గెలుపు అది అయినది కాదు, మాది, ఈ ప్రజలది. ఈ ప్రజల కోసం మాత్రమే ఆయన గెలిపించుకోవాలి. ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే. ఇది ఒక్కటే మా స్లోగన్, ఒక్కటే ఏంటంటే ఆయన గెలవడం కాదు, ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే. మన కోసం ఆయనని గెలిపించుకోవాలి. వాస్తవంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా ఎక్కడ కూడా నిరాశ చెందకుండా వాస్తవంగా ఆయన జనాలతోని కలుపుకపోయే విధానము, అందరు నా వాళ్ళే అని చెప్పేసి ఆయన వ్యవహరించే తీరు నిజంగా చాలా గ్రేట్ అసలు. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి అంటే ఒక పాపులర్ లీడర్గా స్టాంప్ అయిపోయింది ఆయనకి. సో ఇంతకు ముందు బోగస్ శ్రావణ్ గారు రాజీనామా చేసిరు, కొన్ని ఆరోపణలు చేసిరు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మీద. సో వాస్తవంగా ఎట్లా ఉంటుంది ఆయనది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్? ఎట్లుంటుంది అని చెప్పినంటే ఆరోపణల సబ్జెక్టు పక్కెట్టేస్తే చాలా వైరల్ అయింది. అందరి అభిప్రాయాల సేకరణ. ఇప్పుడు ఎవరి పర్సనల్ అనేది వాళ్ళకు ఉంటుంది, తనేం అనుభవించింది అనేది తనకు తెలుసు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు యాజ్ ఏ మేము కూడా ఒక కౌన్సిలర్ గా ఉన్నాం అక్కడ, మీ వల్ల మాకు టార్చర్ అయింది, మేము అనుభవించాం అన్నవన్నీ చెప్పుతూ ఉంటే అది ఎంతవరకు ఏంటిది అనేది మాకు తెలియదు. యాజ్ ఏ నేను కూడా ఒక కౌన్సిలర్ గా అప్పుడు ఉన్నాను కాబట్టి మాకైతే ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు. సో మేమైతే ఏం చెప్పలేదు. బట్ నేనైతే బీఆర్ఎస్ బీఫామ్ మీనే గెలిచాను. ఈ రోజు నేను చైర్పర్సన్ అయ్యాను అని అంటే దాంట్లో నాకు బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి. సో తనకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే అది తన పర్సనల్, అది ఎమ్మెల్యేకి తనకి మాత్రమే తెలుస్తుంది. అది మనం రెక్టిఫై చేయడం కానీ బయటకి చెప్పడం కానీ అది మనకు సంబంధం లేని విషయం అది, అంతే. సో మొన్న జరిగిన మీ ఎన్నికల్లో కూడా అంటే వాణి గారికి సంబంధించిన వాళ్ళు కూడా క్యాంప్ చేసుకున్నారు అని కూడా విన్నాం. దాన్ని కాలాదాన్ని ఇటు జీవన్ రెడ్డి గారి ప్రమేయంతో మీరు మళ్ళీ మొత్తానికి సాధించారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యాంప్కి వెళ్ళారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నాం మేము? 36 మెంబర్స్ ఉన్నాం బీఆర్ఎస్ నుంచి. 36 మెంబర్స్ ఉంటే ఎంతమంది వెళ్ళాలి? మీరు ఒక వాణిని ప్రకటించారు, ప్రకటించినప్పుడు ఎంతమంది వెళ్ళాలి? 36 మెంబర్స్ వెళ్ళాలి కదా. మరి ఎంతమంది వెళ్ళారు? 19 మెంబర్స్ వెళ్ళారు. అది ఎట్లా అవుతుంది? అంటే అప్పటికే మీరు పని స్టార్ట్ చేసుకున్నారా? ఒకటే మెజారిటీ పీపుల్ కంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఎవరైనా ఒక లీడర్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ కౌన్సిలర్స్ కావచ్చు, నా దగ్గర ఉన్న మా పార్టీలో ఉన్న స్థానిక నాయకులు కావచ్చు, అభిప్రాయ సేకరణ చేయాలి.
పబ్లిక్ ఒక లీడర్ కావాల్సింది అందరూ సమానంగా ఈ అభిప్రాయ సేకరణ చేయకుండా ఒకటే ఒక నిర్ణయం, ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండండి అని ఈ వార్డు మా కౌన్సిలర్స్ అందరు కూడా అని మాతో కలిసిమెలిసి పనిచేసే లీడర్ కావాలి, నాయకుడు కావాలి, కలుపుకపోయే నాయకుడు కావాలి అని ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఈ అభిప్రాయానికి భిన్నంగా నేను ఒక వ్యక్తిని ప్రకటిస్తున్నా, వాళ్ళందరికీ మీరు మద్దతు చేయాలి, వాళ్ళతో మీరు ట్రావెల్ చేయాలంటే యాక్చువల్లీ అట్లా కూడా కాదండి. అసలు చెప్పింది ఏంటి అని అంటే మీరు ట్రావెల్ చేయాలి కాదు, నేను ఒక వ్యక్తిని ప్రకటిస్తున్నాను, మీరు నేను చెప్పిన వాళ్ళకి మాత్రమే ఓటేయాలి, లేదంటే విప్పు జారీ అవుతుంది. నేను ప్రకటించిన మనిషికి మాత్రమే మీరు ఓటేయాలి. మంచి చేసినా సరే చెడు చేసినా సరే లేదంటే విప్పు జారీ అవుతుంది మీ మీద, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, డైరెక్ట్ వార్నింగ్. సో అది పాపం నచ్చలేదు. ఎందుకు అని అంటే ఓకే మీరు ఎవరైతే ప్రకటించారో వాళ్ళు కరెక్ట్ అని ప్రజలు అనుకుంటే డెఫినెట్ గా ఓటేస్తారు. ఇప్పుడు నాకెందుకు వేస్తారండి? నాకు ఓటేసారంటే నేను కరెక్ట్ పర్సన్ అనుకుని ఓటేశారు కదా. అది మనకు కావాల్సిందేంటి, ప్రజలకు కావాల్సిందేంటి, వాళ్ళకు సేవకులుగా పనిచేయే వాళ్ళే వాళ్ళకి కావాలి. మనం కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో కూర్చునే, అది ఆఫీస్ లో కూర్చొని కానీ ఇంట్లో కూర్చొని ఇలా చెలాయించే వాళ్ళైతే అవసరం లేదు కదా. అట్లాంటి వాళ్ళు మద్దతు కూడా ఇవ్వరు. అదే జరిగింది. ఏంటంటే నేను ఒక వ్యక్తిని ప్రకటిస్తున్నా, ఏదేమున్నా అందరూ అతన్ని ప్రపోజ్ చేయాలి, అతన్ని చేయాలి. మరి జగిత్యాల ఉన్న కౌన్సిలర్లకు చాలా కష్టం ఎమ్మెల్యేతో. కష్టమో అని చెప్తుంటే కష్టమో ఇష్టమో అయిపోయింది. ఒక సంవత్సరం టైం మాత్రమే ఉంది. ఆ సంవత్సరంలో కూడా మాకు మార్పు కావాలని మార్పు తెచ్చుకున్నారండి 100%. ఇప్పుడు టౌన్ ప్రజలందరూ ఒక ఆశాభావంతో ఉన్నారు, అదే కొత్త మున్సిపల్ చైర్పర్సన్ అయ్యి భవిష్యత్తులో కూడా మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తేనే టాక్ నడుస్తా ఉంది జగిత్యాల టౌన్ లో. తప్పకుండా అండి. మాకు 5 సంవత్సరాల టైం లేదండి, జస్ట్ కానీ ఈ 10 months మీకు 5 years ఇచ్చినంత బరాబర్ పని చేస్తేనే ఈ టౌన్ ప్రజలు కూడా అగ్రి అవుతారు. 100% చేస్తామండి, 100% చేస్తాం ఎట్టి పరిస్థితి లోపల. ఇప్పుడు మాకు కానీ మీకు కొంచెం ఎన్నికలకు డిస్టర్బెన్స్ అనుకోవచ్చు. ఈ 2 months ఉన్న 10 నెలలు 11 నెలల లోపల ఈ ఎలక్షన్ కోడ్ రావడము, ఎన్నికల వల్ల 2 నెలలు అభివృద్ధి పనులు కానీ డెవలప్మెంట్స్ కానీ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ ఆటంకం అయిపోయిన తర్వాత మాకు జీవన్ రెడ్డి గారు పూర్తి స్థాయి స్వాతంత్రం ఇచ్చారండి. ఏమని ఒకటే బాబు, మేము ఓడిపోయినా గెలిచినా మరి మంచి చేసేటోళ్ళకే అగ్రి అవుతారు ఆయన. డెఫినెట్ గా మీ మీద మంచి హోప్స్ ఉన్నట్టే లెక్క. 100% అండి, హోప్స్ ఉంది కాబట్టి ఇవాళ 100% ఆయన మా మీద భరోసా పెట్టుకున్నారు. మాకు ఆయన మీద పూర్తి స్థాయి ఏంటంటే జగిత్యాల పట్టణాన్ని ఈ 10 నెలల లోపల ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం అనే అష్యూరెన్స్ ఇచ్చారు సార్. మా పీరియడ్ లోనే యావర్ రోడ్ కంప్లీట్ చేస్తా అన్నారు. ఇది యావర్ రోడ్ చాలా ఇరుకుగా ఉంటుంది, వైడింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా యాక్సిడెంట్ అవుతాయి, చాలా మంది యూత్ చనిపోవడం జరుగుతుంది. సో ఇరుకైన రోడ్లు కాబట్టి దాన్ని 100 feet చేయాలనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. జ్యోతి పీరియడ్ అయిపోక ముందే ఖచ్చితంగా నేను 100 feet రోడ్ చేసి తీరుతానని మొన్న మాట ఇచ్చారు పబ్లిక్ లో. అలాగే ఇంకా వేరే రోడ్స్ కూడా ఉన్నాయి, బైపాస్ రోడ్ ఉంది, ఇంకా వేరే రోడ్స్ ఉన్నాయి. సో అవి కూడా చేస్తాను, కానీ 100 feet కదా, అవి కొంచెం తక్కువ, బట్ అవి కూడా చేస్తాను. ఇట్లాంటి ప్రధాన సమస్యలను ఈ 8 నెలల గడువులో మీరు పూర్తి చేస్తే ఇట్లా ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా మీరే మున్సిపల్ చైర్పర్సన్ అవుతారు, సందేహమే లేదు. ఎందుకంటే అంటే వాస్తవంగా సీరియస్ ఇది. ఈ 5 సంవత్సరాల పరిధిలో 2 మున్సిపల్ చైర్పర్సన్ల పదవి కాలం, సరే పదవి కాలం కాకుండా ఒక ఆమె రిజైన్ చేసింది, ఒక ఆమె జీవో ప్రకారం పక్కకు వెప్పిండు. మీరు చేస్తే కనుక ఖచ్చితంగా 5 సంవత్సరాలు మళ్ళీ మీ చేతుల్లోనే ఉంటుంది జగిత్యాల. ఒకటండి, పదవులు అనేటివి మనం తెచ్చుకుంటూ రావు, ప్రజలు ఇస్తే వస్తాయి. అవును, మనం పని చేసుకుంటూ పోవడం మన లక్ష్యం 100%. అది ఏదైనా వస్తే మనం పని చేసినాం అంటే ఏది వస్తే అది మనం స్వాగతిస్తాం. అవును, అంతేగాని రావాలని కాదు, మనం చెయ్యాలని తపన, దాని తపనతో మనం పని చేస్తాం అంతే. అవును, తప్పకుండా మాకు ఉన్న 11 నెలల టైం లోపల 5 సంవత్సరాల అభివృద్ధి చేయడానికి జీవన్ రెడ్డి గారి మద్దతు తీసుకొని 100% పనిచేస్తాం. 1000% పనిచేస్తాం. ఆయన మాకు ఆ ఫ్రీడమ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అంటే నేను పదవిలో ఉన్నా లేకున్నా రేపు భగవంతుడి దయతోటి మాకు అవకాశం వచ్చింది ఎంపీగా గెలవడానికి, ఎంపీగా చేస్తున్నాం, గెలుస్తా, 1000% గెలుస్తా. గెలిచినా ఓడినా నేను జగిత్యాల అభివృద్ధి కోసం ముందటుండి యావర్ రోడ్డు సమస్యకు
పరిష్కారం తీసుకొస్తా. 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి యావర్ రోడ్డును సుందరంగా తీర్చిదిద్దాం. అండ్ జగిత్యాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అండ్ డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సాల్వ్ చేసి జగిత్యాలను డెవలప్మెంట్ లోపల కీలక పాత్ర మా ద్వారా చేస్తా అని ప్రజలకు జస్ట్ మొన్ననే అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ఆయన ద్వారా మేము తీసుకొని ప్రజలందరికీ అందిస్తాం. దాని తర్వాత ప్రజల నిర్ణయంకు మేము బెండ్ అయి ఉంటాం, కట్టుబడి ఉంటాం. ఓకే, ఇంతకు ముందు వాస్తవంగా మీరు బీఆర్ఎస్ లో కూడా కౌన్సిలర్ గా పనిచేసారు. ఒక సంఖ్యలో వేసిన కౌన్సిలర్ లాగా ఉన్నారు అనుకుంటా అప్పుడు. ఎందుకంటే ఏదైనా పని చేద్దామంటే కూడా చేసే పరిస్థితి లేదు, చెప్పుకోలేని పరిస్థితి. బట్ ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది, మంచి చేసే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా మీరు అనుకున్నా చేయొచ్చు డెవలప్మెంట్ పరంగా. గతంలో అంటే చైర్పర్సన్ ఉన్న శ్రావణి ఏమని మాట్లాడుతుండే అంటే, నేను ఒక కొబ్బరికాయ కొట్టాలన్నా కూడా ఎమ్మెల్యే గారు పర్మిషన్ కావాలని మాట్లాడుతుండే. సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో అయితే నాకైతే అలాంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జీవన నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అమ్మ నువ్వు డెవలప్ చేయ అంతే, దానికోసం నీకేం కావాలనో చెప్పు, నువ్వు చేయకపోతే నేను మాత్రం ఊరుకోనని చెప్పారు. చెయ్యని చెప్పేశారు, అంతే ఫ్రీడమ్ ఇచ్చేసారు. సో నాకైతే అట్లాంటి సంఖ్యలు వేసే పరిస్థితి అయితే రాదు. సో ఈ జగిత్యాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి గారు వరుసగా 2-3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. సో ఆయన చేసినటువంటి ఒక మంచి పనుల గురించి ఒక 2-3 మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి బైపాస్ రోడ్ అండి. బైపాస్ రోడ్ ఆయన చాలా 1-2 అని కాదండి. ఆయన ఈ 40 సంవత్సరాల పీరియడ్ లోపల జగిత్యాల టౌన్లో చాలా మార్పులు, చాలా డెవలప్మెంట్ చేశారు. కానీ జనం ఏమంటారంటే ఎవరు ఒకటే 40 ఏళ్ళకి చేయలేదు అంటారు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. గత 40 సంవత్సరాల చరిత్ర లోపల చూసుకుంటే అభివృద్ధి జరగకపోవడానికి కారణాలు కొన్ని ఏంటంటే, జీవన్ రెడ్డి గారు గెలిచిర్రు, అక్కడ గవర్నమెంట్ చేంజ్. జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, గవర్నమెంట్ సేమ్ వచ్చింది. ఈ రకంగా కొన్ని పరిణామాల వల్ల అభివృద్ధి చేయడానికి కొన్ని అవరోధాలు, ఆటంకాలు వచ్చినాయి. ఆ రకంగా ఇబ్బంది అయి ఇలా జరిగింది. అని ఆయన డెవలప్ చేయకపోవడానికి ఎలాంటిది లేదు. 100% డెవలప్మెంట్ చేశారు, పక్క చాలా అభివృద్ధి చేసారు. ఇప్పుడున్న పరిస్థితి లోపల ఆయన ఒక ఎమ్మెల్సీగా మాకు ఈ కౌన్సిలర్ చైర్మన్గా అవకాశం ఇచ్చేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గత 40 సంవత్సరాలకి జరగని అభివృద్ధి కూడా ఇప్పుడు చేస్తా. కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి, కొన్ని కారణాల వల్ల. ఎవరంటే ఇలా ఎవరైతే దాన్ని ఆపట్టిర్రో వాళ్ళే చేయలేదు అని ప్రశ్నించే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి గారు అభివృద్ధి కోసం అని చెప్పి నేను చేస్తాను ముందు చాలాసార్లు వేరు పోతే కొందరు ఉన్నారు నాయకులు పోయి దాన్ని సార్ మా పొద్దు సార్ దాన్ని ఆపుదామని చెప్పి వాళ్ళే అడుక్కున్నారు, వాళ్ళే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. కాబట్టి తను చేయడానికి మొదటి నుండి విల్లింగే ఉన్నారు, వాళ్ళే ఆపట్టిర్రు, వాళ్ళే చేయలేదు అని మాట్లాడారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యావర్ రోడ్డు ప్రధాన సమస్య, దానికోసం 100 కోట్ల నిధులైనా తెస్తా, యావర్ రోడ్డు పరిష్కారం చేస్తా అని దృఢ నిశ్చయంతో జస్ట్ విత్-ఇన్ 3 months లోపల యావర్ రోడ్డు సమస్య తీరుస్తా అని చెప్పని ప్రజలందరికీ అష్యూరెన్స్ ఇచ్చారు. తప్పకుండా చేస్తాను. సో లక్ష్మణ్ అన్న, మీ గురించి కూడా మంచి టాక్ ఉంది జగిత్యాల్లో. మంచివాడు, మంచి బిజినెస్ లో కానీ వ్యక్తిగతంగా కానీ మంచి పేరుంది లక్ష్మణ్ అన్నకు. మంచి మనిషికి చైర్మన్ పదవి పోయింది, డెఫినెట్ గా చేస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎట్లా ఉంటుంది జగిత్యాలకు సంబంధించిన పట్టణ ప్రజలతో ఎట్లా ఉంటుంది సంబంధాలు? నేను బైబర్త్ పుట్టింది పెరిగింది ఇక్కడ. నాకు ప్రతి ఒక్కరితోటి నేను ఏదేమైనా నాకు శత్రువు కూడా మొదటి ఉంటే నేను నీ శత్రువు అయితే పక్కన పెట్టు, నీకేం కావాలి చెప్పు అనే స్వభావం నాది. అట్లాంటి నేచర్ నాది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మనం ఇష్టపడతారు. ఆ ఇష్టంతో మనం ఈ రకంగా ఈరోజు ఈ అవకాశం మనకు వచ్చింది. సో మధ్యలో మీరు బిజినెస్ మ్యాన్ కదా, మీరు డెవలప్మెంట్కి సంబంధించిన డెవలపర్ అని కూడా తెలుసు మాకు. సో ఎట్లా ఉంది వ్యాపారం, ఎట్లా నడుస్తూ ఉంది? ఒకటండి, వ్యాపారం ఓకే బాగుంది. మనం కొన్ని చేయాలంటే కొన్ని పక్కెట్టాల్సి వస్తుంది. అవును, ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తాం. వ్యాపారం చేస్తూ ఇటు
అవసరం అనుకుంటే మనకు వచ్చిన అవకాశానికి ఈ షార్ట్ టైం వ్యాపారమే కాదు, ఖచ్చితంగా డెవలప్మెంట్, సేవ, సర్వీస్, దానికి ఫస్ట్ ప్రయారిటీ. సో ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు ప్రకటింపబడతారని మాట్లాడుకున్నాం ఇందాకే. మరి ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్, బీజేపీ నుండి అరవింద్ ఉన్నాడు. సో ఏం చేసింది మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏమైనా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడున్న ఎంపీ గారికి అసలు గ్రామాలు ఎక్కడున్నాయో తెలియదు, ఏ గ్రామం ఎక్కడుందో తెలియదు. మొన్న అంటున్నాడు పసుపు బోర్డు తీసుకొచ్చిన, పసుపు బోర్డు మీద మాత్రమే తీసుకొచ్చి రియల్ గా అంటే నిజానికి వ్యక్తిగతంగా ఇప్పుడు మనకు చూపించడానికి అయితే ఏమి ఉండదు, ఓన్లీ పేపర్ తీసుకొచ్చి చూపించారు అంతే. ఆయనకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని చెప్పి కూడా అది కూడా ఏం చేయలేదు. రైతుల పక్షాన ఆలోచించే అంత ఉందా అండి అరవింద్ గారికి? లేదు. గతంలో అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా తిట్టారు, అన్ని చేసిరు, అంతా తెలుసు అందరికి. బట్ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడడం జరుగుతుంది కొంతమంది, ఇక మనం పేర్లు చెప్పడానికి లేదు. బట్ కాకపోతే ఏంటంటే మనకు ఒక నాయకుడు, మన కోసం కొట్లాడే నాయకుడు మనకు కావాలి, రైట్? అరవింద్ గారికి అయితే నాకు తెలిసి ఒక గ్రామం ఎక్కడుంది, ఒక మండలం ఎక్కడుంది, ఒక జిల్లా, ఇప్పుడు ఈ జిల్లాలో కొన్ని గ్రామాలు మండలాలు ఎక్కడున్నాయని ఆయనకు మాత్రం తెలియదు, ఒక పర్సన్ పేరు తెలియదు. అదే జీవన్ అన్న అయితే ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తారు, ఆయనకు ప్రతి ఒక్కరు గుర్తుంటారు, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఆయనకు దగ్గర. మరి అట్లాంటి వ్యక్తికి మనం గెలిపించుకోవాలి, కానీ ఎక్కడో నిజామాబాద్ లో కూర్చునే వ్యక్తి గురించి మనకి ఎందుకండి? కానీ ఈ నియోజకవర్గంలో అంటే పార్లమెంట్ నియోజకవర్గంలో నిజామాబాద్ సంబంధించి వాస్తవంగా పసుపు రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మద్దతు ధర కావచ్చు, సంబంధించిన అసలు ఏ మాత్రం తెలియకుండా నేను హామీలు ఇచ్చి వాస్తవంగా మొన్న కూడా రీసెంట్ గా జరిగిన ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 రోజుల ముందే అనౌన్స్ చేయించిండు నరేంద్ర మోడీ గారితో, తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ఇస్తున్నామని చెప్పేసి. అది కూడా ఎన్నికల కోసమే, ఎలక్షన్ స్టాండ్ 100%. జై శ్రీరామ్, అవును, జై శ్రీరామ్ అంతే, అదొక్కటే వాళ్ళ నినాదం, వాళ్ళ స్లోగన్ అంతే అది. అవును. మరి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి దేవుడు లేడా, రాముడు లేడా? మాకు కూడా ఉన్నాడు దేవుడు, రాముడు, అందరు ఉన్నారు. దేవుడు అంటే బీజేపీలో పనిచేసే వాళ్ళకే అదే అది ఎంతవరకు కరెక్ట్ అట్లా అనడం? అది కరెక్ట్ కాదు కదా. అంటే ఓన్లీ మేము బీజేపీలో ఉన్న వాళ్ళకే మాకు దేవుడు ఉన్నాడు అంటే మరి మేమందరం ఏంటి? మాకు కూడా దేవుడు ఉన్నాడు, మేము కూడా పని చేస్తాం. ఇప్పుడు మేము పూజలు చేసుకోమా, మాకు దేవుళ్ళు లేరా, మేము వ్రతాలు చేసుకోమా? మాకే అన్ని ఉన్నాయి. సో మాకు కూడా మేము ఏదో మీకు అంటే మీకు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఏది ఉండదు, ఓన్లీ బీజేపీ వాళ్ళకి మాత్రమే రాముడు అంటే. ఇప్పుడు జీవన్ అన్న ఓడిపోయినా గెలిచిన, మొన్న ఓడిన తర్వాత కూడా రాముల గుడికి ఇక్కడ విద్యానగర్ లో ఉంటుంది అండ్ క్యాంప్ లో ఉంటుంది, 90 లక్షలు పెట్టిరు ఆయన. మళ్ళీ అది కాకుండా వేరే టెంపుల్స్ కి కూడా మొత్తం అన్ని కలిపితే 2 కోట్ల పైన పెట్టిరు వాళ్ళు. మరి మాట్లాడండి దేవుడు, మీరు ఓన్లీ దేవుడు దేవుడు అంటే ఆయన అసలు ఆయన హస్తం లేని ఇల్లుందా? ఆయన చెయ్యలేని ఒక రోడ్డు ఉందా? 40 సంవత్సరాల పరిధిలో కాలంలో ఆయన మాకు కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి, మాకు అంతకుమించి ఎవరో తెలియదు. అట్లాంటి నాయకుని మనం మళ్ళీ చూడగలుగుతామా? అలాంటి నాయకుని కోసమే మేము కొట్లాడేది. ఇప్పుడు ఏం చేశాడు జీవన్ రెడ్డి అంటే ఎంత చేసింది అనేది కనబడదు, 50 రోడ్డు ఒక్కడే కనబడుతుంది. ఎదురు 364 రోజులు పనిచేసి 65 రోజున చేయకపోతే కష్టంగా పని చేయలేదని చెప్తారు. అలాగే చుట్టుపక్కల ఎన్ని చేసినా గానీ అవన్నీ ఎవరికి కనిపించట్లా, ఓన్లీ 50 రోడ్డు ఒక్కటే కనిపిస్తుంది. మరి 50 రోడ్డు ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడే సార్ చెప్పారు. ఇక్కడ గవర్నమెంట్ అక్కడ అదొస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఒకరు గెలుస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే అయినా అక్కడ నుంచి నిధులు శాంక్షన్ కావు కాబట్టి అది ప్రాబ్లం. సో అది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు డెవలప్ కాలేదంటే మన కర్మ అంతే, మన జగిత్యాలకు ఉన్న కర్మ అదే. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా నేను గెలిచినా గెలవకపోయినా నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు ఇంకా సంవత్సరం కాలం ఉంది. ఈ సంవత్సరం కాలంలో ఖచ్చితంగా నేను నిధులు తీసుకొస్తా, ఎందుకంటే గవర్నమెంట్ మనది ఉంది కదమ్మా, నేను తీసుకొస్తా, నేను డెవలప్మెంట్ చేస్తా, నువ్వున్న పీరియడ్ లో నేను కంప్లీట్ చేస్తా అని చెప్పారు. హామీ ఇచ్చారు. చాలా అంటే చాలా ప్రజలందరి ముందర పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టేసి అంటే ఆయనకు చేయాలని తపన, గవర్నమెంట్ దగ్గర ఉన్న సపోర్ట్ ఏదేమున్నా జీవన్ రెడ్డి గారికి అక్కడ నుండి పూర్తి స్థాయి మద్దతు గవర్నమెంట్ ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారండి. ఒకటే ఇప్పుడు వారి గెలుపుకు కారణమయ్యేది ఏంటంటే 24 గంటలు పబ్లిక్ తోటే మమేకమై ఉంటాడు. ఆయన చిన్న పెద్ద ఎవరు వచ్చినా కానీ బిడ్డ చెప్పు మీకు ఏ సమస్య ఉంది అని అడుగుతాడు.
ఆ రకమైన లీడర్ వాస్తవంగా చాలా కష్టం, అరుదైన లీడర్. అవును. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల మా జగిత్యాల నియోజకవర్గం కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గం లోపల అహంభావానికి అండ్ ఐడియాలజీ ఆయన ఓర్పు సహనం మధ్యలో జరుగుతున్న పోటీ అనుకోవచ్చు. ఈయన ఇచ్చే గౌరవం ఎట్టి పరిస్థితుల లోపల పార్లమెంట్ నియోజకవర్గంలో జీవారెడ్డి గారి గెలుపు ఖాయం. డౌట్ లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తేనే గట్టి పోటీ ఇవ్వగలుగుతాం మేము. 100% గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జీవన్ రెడ్డి గారు మాత్రమే. జీవన్ రెడ్డి గారికి పోటీ ఏమైనా నడుస్తుందా టికెట్ విషయంలో? ఎలాంటి పోటీ లేదండి. 100% తప్పకుండా జీవన్ రెడ్డి గారికి వస్తుంది. అంటే డౌటే లేదు. డౌట్ లేదు. సో ఇంకొక డౌట్ అన్న, వాస్తవంగా ఇప్పుడు మీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో బీఆర్ఎస్కి సంబంధించిన 12 మంది కౌన్సిలర్లు మనకు మద్దతు ఇచ్చారు. సో వాళ్ళను స్వీప్ చేస్తున్నారా, కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నారా? వాళ్ళందరూ కూడా స్వీప్ చేయడానికి అందరూ కూడా మాతో పాటే ఉన్నారు. బట్ మా గత బీఆర్ఎస్ పార్టీ ఈ పేర్లు చెప్పుకోవడం అది వద్దండి. ఏదైనా కానీ పార్టీలో పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వస్తున్నారండి. వాళ్ళకేం లేదు. కానీ మాకు మద్దతు ఇచ్చి ఓటేసినందుకు మా నాయకులు ఏం చేశారండి, వాళ్ళందరికీ విప్పులు జారీ చేసి వాళ్ళందరినీ కోట్ల చుట్టూ దింపుతున్నారండి. ఆ 12 మంది కౌన్సిలర్లని 12 మంది కౌన్సిలర్ మీద విప్పు జారీ చేయించి వాళ్లకు పార్టీ అయిన పదవి నుండి సస్పెండ్ చేయాలని కోర్టు చుట్టూ దింపుతున్నారండి. ఇది రాజకీయం కాదండి. దీన్ని ఏమంటారు తెలుసా? అరాచకం అంటారు, పైశాచికత్వం కూడా అంటారు. పెద్ద పెద్ద లీడర్లు పోతే తప్పలేదండి. అంటే కింది స్థాయి వాళ్ళు పెద్ద నాయకులు కావద్దు అనేది ఒక కాన్సెప్ట్ అనేది. ఇది తప్పండి. రాజకీయంలో చాలా మార్పులు జరుగుతాయండి. అవును. మంచి మంచి లీడర్లు ఇప్పుడు ఇంకో పార్టీలో గెలిచి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి లేని బిఎస్పీ ప్రవీణ్ రాష్ట్ర చీఫ్ ఆయన అవునండి, వాళ్ళకి లేని గల్లీ స్థాయి లీడర్ అండి. వాళ్ళ మీద అరాచకం కాకపోతే ఏంటంటే విప్పు జారీ చేయడం అంటే విప్పు జారీ చేసి వాళ్ళందరికీ మీ పార్టీ పదవి నుండి మీ పార్టీ నుండి ఆయన పదవి నుండి సస్పెండ్ చేస్తామని చెప్పి అలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అట్లని బిఫోర్ కోర్టుకు వెళ్లకుండా కేవిడి తెచ్చుకొని కోర్టులో ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. అంటే దీన్ని ఏమంటారండి? అరాచకం. ఎట్ ద సేమ్ టైం ఈయనతో కేసీఆర్ కేటీఆర్ పేరు కూడా నాశనం అయిపోతుంది. ఆల్రెడీ నాశనం అవుతున్నది. ఇలాంటి రాజకీయం చేయద్దండి. కోర్స్ మార్పు కావాలని ప్రజలు కోరుకుంటారు. అదే రకంగా ప్రజల దగ్గర నుండి ఎన్నిక కాబట్టి లీడర్ అనుకుంటారు. మాకు ఇక్కడ ఏదైతుందో ఈ గత 2-3 సంవత్సరాలకి జరుగుతున్న పరిణామాలతోటి మాకు మంచి పని చేసే నాయకుడు కావాలి, మాకు గతంలో ఉన్న వద్దు అనుకొని వాళ్ళు చైర్మన్ ఎన్నిక జరగాలని కొట్లాడిరండి. ఆ కొట్లాడిన దానికి ఇప్పుడు జీవో లేదు అని మమ్మల్ని ఒక అబోవ్ 1 year మభ్యపెట్టారు. ఎలక్షన్ చేయరాదు అని మభ్యపెట్టారు. ఎన్ని రకాల మభ్యపెట్టారు అంటే దాని గురించి చెప్పుకోవడానికి అసలు లేనే లేవు. మభ్యపెట్టిన దానికి ఆ రకంగా మభ్యపెడితే సరే కానీ జీవో లేవు అని మేము కూడా ఊరుకున్నాం. వన్స్ ఒకసారి ఈ మభ్యపెట్టడానికి తెర తీసుకురావడానికి జీవారెడ్డి గారికి వచ్చేసి మాకు జీవో తెచ్చిరండి. ఆ జీవో తీసుకొచ్చి బీసీలకు చెందాల్సిన సీటును బీసీలో కూర్చోబెడతాం అని ఆయన జీవో తీసుకురావడానికి ముందు ఇవేం లేవు. జీవోలో తీసుకొచ్చి బీసీలకు చెందాల్సింది బీసీలకే చెందాలి అనౌన్స్ చేయించాడు. చేపించిన తర్వాత ఇది ఏ రకంగానైనా నేను అనుకున్న వాళ్ళే నెగ్గాలి, నేను అనుకున్న వాళ్ళే కూర్చోవాలి కుర్చీలో అని ఏకాభిప్రాయం. కొందరి ఎవరి ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదు తీసుకునేది లేదు. ఆ రకంగా వేసి ఆయన నిర్ణయం తీసుకొని నేను అనౌన్స్ ఇస్తున్న వారికే మీరు ప్రపోజ్ చేయాలి, వాళ్ళే చైర్మన్ అని అందరికి క్యాంపు తీసుకెళ్ళిపోయారు. అందరూ అంటే 36 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉంటే దాంట్లో 19 అన్ని తీసుకుని క్యాంప్కి వెళ్ళిపోయారు. మరి మిగతా వారి గురించి ఏం ఆలోచించలేదా? వాళ్ళు డిసైడెడ్ ఏదేమున్నా మేము ఏం చెప్తే అదే వేదం అంతే.
అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఎమ్మెల్యే గారు ఏమనుకున్నారంటే నేను చెప్పినట్టు వింటారు కదా వీళ్ళంతా, నాకు అగేనెస్ట్ గా ఓటు వెయ్యరు కదా ఉండిపోయారు ఆయన. ఆయన కూడా పాప ఆయన కూడా తెలియదు ఇది వచ్చిన తర్వాత ఇంత పరిణామం జరుగుతుంది అని. వాస్తవంగా ఎమ్మెల్యే గారికి కూడా కొంతమంది సార్ వెంటే ఉండి సార్ ఇట్లా అంటే రాంగ్ ఫీడ్ పోతుందేమో, 100% రాంగ్ ఫీడ్ చేస్తున్నారు. 100% సార్ కు రాంగ్ ఫీడ్ చేసి మేము పోయినామండి. మేము సార్ దగ్గర పోయి మేమైతే మీకోసం చాలా కష్టపడ్డాం, పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీలో ఉన్నన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డాం, మీకోసం కష్టపడ్డాం. మా ఏదైతే మా సామాజిక వర్గంకి వెళ్ళిపోయిందో మా సామాజిక వర్గానికి ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేసినాం. బట్ నేను మాట ఇచ్చిన నారాయణ శ్రీనివాస్కి వాణి శ్రీనివాస్కి మాట ఇచ్చినామంటే సార్ ఈ 10 నెలలకు మా కమ్యూనిటీకి ఇచ్చింది మళ్ళీ మా కమ్యూనిటీకి ఇస్తే మాకు గౌరవం దక్కుతుంది సార్. అండ్ అట్ ద సేమ్ టైం మాతో పాటు ఉన్న కౌన్సిలర్స్ అందరు కూడా మాకు మద్దతు ఉన్నారు సార్. కానీ జీవన్ రెడ్డి గారు పద్మశాలి సామాజిక వర్గం మనోభావాలను కూడా నిలబెట్టినట్టే ఇప్పుడు 100% నిలబెట్టారు. 100% మా సామాజిక వర్గం మనోభావాలన్నిటిని కూడా నిలబెట్టారు. ఒకటి ఏంటంటే జీవన్ రెడ్డి గారు ప్రజల్ని ఎలా కాపాడుకోవాలని చూస్తున్నారు, ఈయనేమో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు. కౌన్సిలర్స్ కౌన్సిలర్ల మీద ఎమ్మెల్యే చేయాల్సిన పని అది పదవుల నుండి మిమ్మల్ని దొరికిస్తున్నా అంటే వాళ్ళు ఒకటే చెప్పిరండి, మా పదవులు గడ్డి పోసుతో సమానం, మాకు మంచి మమ్మల్ని పబ్లిక్ కి సర్వీస్ చేసే నాయకుడు మాకు కావాలి అనుకుని వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారండి. స్పెషల్ గా చెప్పాలంటే మాకు మద్దతు చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్స్ కు కృతజ్ఞతలు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అండ్ ఏంటంటే ఇప్పుడు మేము గెలిచిన తర్వాత కూడా రెబల్ గా గెలిచిన తర్వాత కూడా మేము అందులోనే బీఆర్ఎస్ లోనే ఉండుంటే ఇవాళ ఈ డెవలప్మెంట్ జరిగేదండి. మనకు ప్రభుత్వం లేదు కదా, అదంతా ఆలోచించుకున్నాం. జీవన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంది, ప్లస్ అన్ని ఆలోచించుకొని ఇళ్ళకి రావాల్సి వచ్చింది. మనం ఏం చేసినా డెవలప్మెంట్ గురించే చూడాలి కదా. మనం పార్టీ మారుతున్నామా, అయ్యొచ్చి వీళ్ళు ఇప్పుడు వచ్చిర్రు మళ్ళీ కండువా కప్పుకుంటున్నారు, ఇదంతా కాదు. మనకు ఎవరైనా ఎందుకు వస్తారు, డెవలప్మెంట్ గురించి మాత్రమే. మార్పు కావాలి. ప్రజలు ఏం కోరుకుంటారు, నువ్వు చేంజ్ చేసినావు, ఆమె చేంజ్ చేసింది, నువ్వు వచ్చి కూడా అదే చేసినావు. ఇలాంటి మనకు అవసరం లేదు జవాబులు. వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చినా వాళ్ళు చేయలేంది, ఈమెకు 10 నెలలు ఇస్తే చేసింది అనేది మాకు ఆ పిచ్చి ఉందండి. మీరేమనుకున్నా పర్లేదు కానీ మాకు మాత్రం మంచి పేరు రావాలనే పిచ్చి మాత్రం బాగుంది. దాంతోటే వచ్చినాం మేము. పని చేసి చూపించాలనే తపన ఆలోచన ఉందండి అంతే. ఓకే, ఇప్పుడు వాస్తవంగా జగిత్యాల్లో మీరు చెప్పినటువంటి రోడ్డు దాంతోపాటు ఇంకేం సమస్యలు ఉంటాయి మామూలుగా? మాకు మోర్ల సమస్యలు బాగుంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పేసి పబ్లిక్ కి ఒక నీడ్ ఉందండి, అది చాలా అవసరం ఖచ్చితంగా. కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయి. సో దాంట్లో ఎట్లా అంటే మోర్లు అసలు అస్తవ్యస్తంగా అసలు వెళ్తుంటే ఈ మోర్లేంది ఇటున్నాయి, ఎటు పోతున్నాయి వాటర్ ఏం అర్థం కావట్లేదు. అట్లాంటి మోర్లు ఎందుకునే తెలియదు. అంటే గత 40 సంవత్సరాల నుంచి వెళ్ళి అట్లనే ఉన్నాయి అవి. ఇప్పుడు చేంజ్ చేయాలంటే మాత్రం కుదరదు ఇంత త్వరగా. సో దానికోసం చాలా టైం తీసుకోవాలి. అండర్ డ్రైనేజ్ అనేది చెయ్యాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఇది ఓల్డ్ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థ, చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి ఆ చిన్న గల్లీలల్లో ఇటు 15 ఫీట్లో 20 ఫీట్ల గల్లీ ఉన్నాయండి. ఈ గల్లీలల్లో ఏదే ఉన్నా డ్రైనేజ్ కొంత, రోడ్ కొంత అనేసరికి ఇరుకైన రోడ్లు, ఇరుకైన వ్యవస్థ. దానికి ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తేనే పబ్లిక్ అందరికి కూడా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి మొన్ననే జీవన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఎట్టి పరిస్థితి లోపల తాగునీటికి నేను సమస్యలు ఏమి లేకుండా చూస్తా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీరుస్తా, యావర్ రోడ్డు ప్రధానమైన సమస్య అది కూడా తీరుస్తా, జగిత్యాలను సుందరీకరణ కోసం అమృత్ అని స్కీమ్ ఉంటుంది, అమృత్ స్కీమ్ తీసుకొచ్చేసి జగిత్యాలను సుందరీకరణ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా దానికోసం ఏ రకంగా అయినా కష్టపడి తీసుకొస్తామని చెప్పారు. ఆయన థాట్ లో అంటే ఆయన కోరికలో ఆయన అభివృద్ధిలో ఇదొకటి కూడా ఉంది, అమృత్ తీసుకురావాలి. మన కరీంనగర్ స్మార్ట్ సిటీ కదండి, అలాగే ఇది కూడా చేయాలనే ఆయనకు ఆలోచన ఉన్నది. ఎంపీగా గెలిస్తే డెఫినెట్ గా చేస్తా అన్నారు. సో మీ ఇద్దరు మంచితనం చూస్తే నాకైతే ఎందుకో ఈ ప్రజలందరూ కూడా బ్లెస్ యూ అంటారు. సో మళ్ళీ
ఈ 10 నెలల పదవి కాలం తర్వాత ఒకవేళ జీవన్ రెడ్డి గారు ఏమేమంటావు లక్ష్మణ్, ఏమేమంటావు జ్యోతి అంటే ఏమడగదలుచుకున్నారు? ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అంతే. పదవి లేకున్నా సరే ఒకటి నాయకునికి ఏం కావాలండి? ఆయన 40 సంవత్సరాలకి వెళ్ళి ఓడినా గెలిచిన పబ్లిక్ తోటి ఆయన ఉన్నాడు. అవును, మాకు ఆ బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని ఉన్నట్టు. ఆయన బాటలో వెళ్దాం అనుకుంటున్నామండి. 100% ఆయన బాటలో వెళ్దాం బ్లెస్సింగ్స్ ఉంటే లీడర్ కావాల్సింది ఏంటంటే అవును, బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. ఆదరణ. అవును, మనం పని చేస్తే చేయి పట్టుకుని వాళ్ళే ముందర తీసుకుపోతారు. అవును, మనకు జస్ట్ ఆ బ్లెస్సింగ్స్ ఉంటే ఎస్ అంతే. సో ఇంకొకటి నేను మిమ్మల్ని అడగాలక్క, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది, ఉచిత మహిళా బస్సు ప్రయాణం, ఎట్లా భావిస్తున్నారు దాన్ని? మహిళలకైతే మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంది, చాలా రెస్పాండ్ ఉంది అసలు మహిళలకి. బాగా మంచిగా ఉచితంగా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు మహిళలు. పురుషులకు సీట్లు దొరుకుతాయి బస్సులో, పురుషులకు కూడా సీట్లు లేకుండా చేస్తున్నారు మహిళలు. ఎందుకంటే చాలా సంతోషంగా మొత్తం రాష్ట్రం అంతా తిరగొచ్చు అని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగుతున్నారు. హ్యాపీగా ఉంది మాకు కూడా. అలాంటి పథకాలు శాంక్షన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే 500కే సిలిండర్ చేసేసిర్రు, 200 యూనిట్ల లోపు కరెంటు చేసిర్రు. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 పథకాల వల్లనే మహిళ, ఒక సాధారణమైన మహిళ 36,000 మిగిలిస్తుంది సంవత్సరానికి. మరి అంతకంటే గొప్ప విషయం ఏం కావాలి మనకి? ఇంకా అంతేకాకుండా ఇప్పుడు మహిళా సంఘాలకు కూడా ఒక సంఘానికి 20 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా, అంటే 20 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా గల్ఫ్ లో మనకు చుట్టుపక్కల అంటే ఈ పరిసర ప్రాంతాలలో జగిత్యాల పరిధిలో చాలా మంది గల్ఫ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే 5 లక్షల వరకు చనిపోయిన వారికి 5 లక్షల వరకు శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం. మొన్ననే అనౌన్స్ చేశారు. మొన్న మార్చి 11th ఆల్రెడీ ఒక చెక్ కూడా రాజన్న సిరిసిల్లకు సంబంధించి చేశారు. చెక్ కూడా మొన్న 11th రోజు, మార్చి 11th రోజు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయ్యాయి, కాకపోతే ఏంది అక్కడ మౌలిక వసతులు అంటారు కదా, అంటే వాటర్ గానీ, రోడ్లు గానీ, బాత్రూమ్స్, లైట్స్, కరెంట్ ఏం లేదు అక్కడ. సో అవన్నీ కూడా చేపిస్తానని జీవన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఓన్లీ ఏందమ్మా డబుల్ బెడ్రూమ్లు కట్టించారు, ఆ 4 రూములు కట్టిరు, అక్కడ వారేసారు. దానికి ఏం వసతులు ఉన్నాయి? ఒక పేదవాడు పోయి అక్కడ ఎట్లా బ్రతకగలుగుతాడు? సో అవన్నిటి కోసం నేను చేస్తా ఖచ్చితంగా. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఫస్ట్ మన టార్గెట్ అదే ఉంటదమ్మా అని చెప్పారు. ఎందుకంటే పాపం ప్రజలు కూడా పానిక్ అవ్వద్దు కదా, భయాందోళనకి చెంద దయ్యో రూములు కట్టిరు, మాకేదో ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిర్రు, మమ్మల్ని ఇక్కడనే ఉంచుతున్నారు, మాకు కిరాయిలు కట్టుకోవడానికి కూడా లేదు, మేము వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆలోచనలో ఉన్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళు భయపడుతుంటే వాళ్ళకు ఒకటే ధైర్యం ఏంటి అని చెప్పిరు అని అంటే, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఫస్ట్ నేను పెట్టుకున్న పని అది ఒకటే అమ్మా, ఇది అయిపోగానే ఫస్ట్ నేను ఆ పని చేస్తానని చెప్పారు. అక్కడ కరెంట్ గానీ, రోడ్లు గానీ, నీళ్లు గానీ తీసుకొచ్చిస్తా, ఇవి మీకు తీసుకొచ్చిస్తే మీరు అక్కడ పోయి మంచి సఫిషియెంట్ గా ఉండగలుగుతారు. అది కాకుండా ఇంక ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా ఉన్నది. సో 1600 ఇళ్లు అవి కూడా నిర్మించడానికి రెడీగా ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు జాగా ఉంది చూడండి, వాళ్ళకి స్థలం ఉంటుంది, ఆ స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంది గవర్నమెంట్. సో ఇంత మంచి పథకాలు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ ఇవన్నీ మాకు జగిత్యాలకు తీసుకొచ్చిన మా జీవన్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. జగిత్యాలకి ఒక పెద్ద దిక్కు కదా జీవన్ రెడ్డి, వాస్తవంగా 100% అండి. మాకు ఒక తట్టినా కూడా జగిత్యాలలో బీఆర్ఎస్ వాళ్ళని తట్టినా కూడా ఇదే మాట చెప్తారు, జీవన్ అన్న లేకపోతే ఇక్కడ కల్మషం లేని నాయకుడు, అంటే ఏదో స్వార్థం కోసం చేసే నాయకుడు అయితే కాదు ఆయన, కల్మషం లేని నాయకుడు. మేము వ్యక్తిగతంగా చూసినాం కాబట్టి చెప్తున్నాం. సో ఇప్పుడు రాష్ట్రంలో అన్న ఈ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ మీద పడి ఏం దొరకక, ఇక ఏం విమర్శించనో దొరకక పనికిరాని విమర్శలను ముంగటేసుకొని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేస్తుంది, అవసరమా ఉచిత ప్రయాణం, ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు వాళ్ళని? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు వచ్చిందండి? 3 నెలలు కూడా 3 నెలలు అవుతుంది కదా. మరి 3 నెలలకి మీరు ఇంత మాట్లాడితే ఎట్లా? మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం కదా. మీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎంత చేసిర్రు? మేము 3 నెలల్లో అంతకంటే ఎక్కువ చేసి చూపించినాం. మరి మీరు మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా. మాకు ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలకి ఇంత సగం చేసినాం అంటే 5 సంవత్సరాలకి ఇంకెంత చేస్తాం? మీరు మా అభివృద్ధి చూడలేక, ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నాం. 100%. అవునా కాదా? మరి మీరు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మేమెంత సైలెంట్ గా ఉండి ఓర్పు కొద్ది చూసినామో, మాకు కూడా మీరు అవకాశం ఇవ్వండి. ఒక 5 సంవత్సరాలు ఇచ్చి చూడండి ఎంత మార్పు చేస్తాం ఏందనేది. ఆల్రెడీ సగం మార్పు చేసినాం మేము, ఇంకా చూడండి 5 సంవత్సరాలు, ఒక 3 నెలల లోపల ఇంత మార్పు జరిగిందంటే 5 సంవత్సరాలు, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, ఇంకెంత మార్పు చేస్తాం?
మీరు కూడా మాకు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చి చేయకపోతే అప్పుడు మాట్లాడండి. సో నియోజకవర్గ ఈ నిజామాబాద్కు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న జీవన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కలిసి ఎంపీగా గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా? ఖచ్చితంగా ఇస్తామండి. 100% ఆయన గెలుపు కోసం కష్టపడతామండి అహర్నిశలు. ఆయన ఎంపీగా గెలిపించుకొని మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చెయ్యని నాయకుని కోసమే మేము కష్టపడ్డాం. మా కోసం రిస్క్ తీసుకొని జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా నువ్వు కూర్చోవాలమ్మా అని చెప్పేసి నన్ను అక్కడ కూర్చుని నాయకుని కోసం చేయకపోతే బాగోదు కదా. 100% మా మనస్ఫూర్తిగా ఆయన కోసం మేము చేసి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాది ఒక లక్ష్యం పెట్టుకుంటాం మేము, అంతే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలు ఎక్కువ ఉండేది సిరిసిల్లాలో, తర్వాత జగిత్యాల్లోనే. ఫస్ట్ సిరిసిల్ల ఉంటుంది, సెకండ్ జగిత్యాల్లో ఉంటుంది. సో చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల గురించి మొన్న ధర్నాలు కూడా చేపడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద దాని మీద ఎట్లా ఏం నడుస్తూ ఉంది? దాని మీద ప్రక్రియ గవర్నమెంట్ గతంలో ఏదైతే జరిగిందో దానికి అనుకూలంగా పోతుందని విషయం మేము అనుకుంటున్నాం. చేనేత కార్మికుల కోసం కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా అండదండగా ఉంటుంది. ఏదో అపోహలకు పోవద్దు అని విషయం అనుకుంటున్నాం. ఓకే, జగిత్యాల పట్టణానికి ఏమి డెవలప్మెంట్ చేసింది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జేఎన్టీ కాలేజ్ ఉంది, జేఎన్టీ మహిళా డిగ్రీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వ్యవసాయ మార్కెటింగ్, రైతు బజార్, 1, 2 అని కాదని 100 కొద్ది చేసినవి ఉన్నాయండి. ఇలా 1, 2 చెప్పుకుంటూ పోతే ఉండదు. ఆయన చేసినవి చాలా ఉన్నాయి, ఇంకా చేయబోటీ చాలా ఉన్నాయి. వాటి డెవలప్మెంట్ గురించి మాకు మొన్న రీసెంట్గా చెప్పినవి కూడా ఎట్టి పరిస్థితిలో ఏదున్నా జగిత్యాలను సుందరంగా గ్రీన్ సిటీగా స్మార్ట్ సిటీగా వేయాలన్న ఆలోచన ఆయన మనసులో ఉందండి. దాన్ని ఖచ్చితంగా చేసి తీర్చిదిద్దుతాం.